చూద్దాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 6 మృతదేహాలను బయటకు తీగా శిథిలాల కింద మరో 7 మృతదేహాలున్నట్లు రెస్క్యూ టీం గుర్తించింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అచ్యుతాపురం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడిన సీఎం తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక హోంమంత్రి అనిత కూడా జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటన కాకపోతే సకాలంలోనే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ వచ్చారు. అన్ని కంపెనీల నుంచి మొత్తం మిషనరీ వచ్చి మీద ఉన్న వాళ్ళు కూడా చాలా మటుకు కింద దించారు. చాలామంది ఉషా ప్రేమికి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించడం జరిగింది. ఏదైనా సరే చాలా బాధాకరం విషయం. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమో, చాలా పొగ పట్టిస్తుంది లోపల. ఆ పొగల దాంట్లోకి వెళ్ళి చూస్తున్నారు. సకాలంలోనే ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి ఆయన తిరుపతి జిల్లా అక్కడి నుంచి మాకు అందరికీ ఫోన్లు చేసి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం యంత్రాంగాన్ని అందరూ పంపించారు. కాకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇందులోని ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే కలెక్టర్ గారు వాళ్ళు మాట్లాడతారు, మనం అఫీషియల్గా ఏది చెప్పకూడదు కాబట్టి. కాకపోతే రెస్క్యూ బాగా జరిగింది ఇప్పటివరకు. మేము దగ్గర ఉండి అక్కడ అందరూ చాలామంది హెల్ప్ చేశారు పక్క కంపెనీలో వచ్చి. అనకాపల్లిలోని అచ్యుతాపురంలో ఎస్ఈజెడ్ ఎసెన్షియాలో ప్రమాదంకి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో కూడా క్షతగాత్రులకు చికిత్స అందుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 14 మందికి కూడా మృత్యువాత పడ్డట్టు, 50 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. అసలు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఏం జరుగుతుంది, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? గుడ్ ఈవినింగ్ సునీల్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్ ఏదైతే ఎసెన్షియా ఫార్మాలో సంభవించినటువంటి అగ్ని ప్రమాదం కావచ్చు, లేదంటే ఈ బాయిలర్ ప్రమాదానికి సంబంధించి అయితే మాత్రం క్షతగాత్రుల ఏదైతే ఇక్కడ అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఆ ముగ్గురే కాకుండా ఇంకా శిథిలాల కింద అయితే మాత్రం మృతులను అయితే మాత్రం వెలుగు తీసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే లోపలికి పరిశ్రమ లోపల ఎక్కడైతే ప్రమాదం సంభవించిందో ప్రమాదం సంభవించిన స్థలానికి అయితే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ శిథిలాలను వెలుగు తీస్తున్న సమయంలో అయితే మాత్రం ఎక్కువ మంది మృత్యువాత పడడమే కాకుండా అక్కడ సంభవించి ఆ మృత్యువాత పడడంతో పాటు మొత్తం ఆ బాడీ అన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే మాత్రం తెగిపడిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క దాన్ని కూడా మూట కట్టి వెంటనే అంబులెన్స్ లో మార్చురీకి పంపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఎంత దారుణ ఘటనగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ అంటే మనిషి శరీర భాగాలను కూడా గుర్తించడం కష్టంగా ఉన్నటువంటి భయానక దృశ్యాలు అయితే మాత్రం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంకా మరికొన్ని మంది మృత్యు తాలూకా
ఇది పెరిగే అవకాశం ఉందంటూ కూడా మనకు తెలియజేస్తున్నారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక ఈ ప్రమాదం అయితే మాత్రం అత్యంత దారుణమైన ఘటనగా అయితే మాత్రం పరిగణిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఇటు హోంమంత్రి కావచ్చు, ఇటు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పటికే కలెక్టర్ని ఆదేశించడం జరిగింది. కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా ఇక్కడ ఈ ప్రమాద స్థలంలో ఉండి మొత్తం పూర్తి స్థాయిలో అయితే మొత్తం పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే గాయాల పాలయ్యారు వీళ్ళందరికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లి ఏరియా ఆసుపత్రులను మరికొన్ని కొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రులను చికిత్స అందిస్తున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం అవసరమైతే మెరుగైన వైద్యం కోసం అయితే మాత్రం విశాఖ కూడా తరలించే అవకాశాలు ఉన్నట్టు కూడా దానిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే కనుక ఈ మృతుల సంఖ్య అయితే మాత్రం మరికొంత పెరిగే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇవన్నీ శిథిలాలను వెలికి తీస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా చెప్పే అవకాశం లేదు. కానీ ఏ విధంగా చూసుకున్నా సరే కనీసం ఒక 20 మంది వరకు కూడా పెరిగే అవకాశం ఉందంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చెప్తున్నారు. ఇక్కడ స్థానికులను చూస్తే స్థానికులందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి భయానక భీతావక వాతావరణంలో నెలకొన్న పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ నెలకొని ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ పెద్ద మొత్తంలో స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులు అయితే మృత్యువాత పడ్డారంటూ కూడా వీళ్ళందరూ కూడా అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆర్తనాదాలు అయితే మనకు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో మొత్తం వెలికి తీసిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో అధికారికంగా అయితే మాత్రం ఈ ఎంతమంది మృత్యువాత పడ్డారనేది మాత్రం తెలియజేసే అవకాశం కల్పిస్తుంది మనకి చిందు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.